ఇప్పుడు ఈ హర్ష సాయి కేసులో ఏంటి అసలు? ఆ అమ్మాయి 2 కోట్లు తీసుకున్నాడు అని చెప్పి సినిమా కాపీ రైట్స్ కోసం నా వీడియోని షూట్ చేసి మరి నాకు మంది ఇచ్చేసి రేప్ చేసి వీడియో షూట్ చేసి ఇంత స్టోరీ పెట్టేసింది కదా. నేను మొత్తం కంప్లైంట్ క్లియర్ గా చదివాను. అది 2 కోట్ల నుంచి 50 లక్షలకు వచ్చేసింది. అది మరి 2 కోట్లు ఏమైంది అంత. ఇప్పుడు ఏదన్నా సరే ఒక మాట మార్చారు అంటే వెంటనే డౌట్ వచ్చేస్తుంది జనాలకి. ఏమని? మోటివేటెడా, వాళ్ళని ఏదో ఇరికిద్దామని చెప్పి నువ్వు ప్లాన్ చేస్తున్నావా, లేకపోతే జెన్యున్ అనేది నిజం ఒకటే ఉంటుంది. 2 ఉండవు. ఒకసారి 2 కోట్లు ఒకసారి 50 లక్షలు ఉండదు. కంప్లైంట్ లో చూస్తే 50 లక్షలే ఉంది, బయట చెప్పింది 2 కోట్ల మాట ఉంది. సరే, ఇది ఇంకోటి మీరు చెప్పినట్టు మత్తు మంది ఇచ్చి ఇచ్చేసారు. ఆ కంప్లైంట్ లో ఆవిడ ఏం రాస్తుందంటే, హీ ఫోర్స్బుల్లీ ఆస్క్ మీ టు డ్రింక్ తాగమని ఫోర్స్ చేసేట. ఇప్పుడు నేను దీంట్లో మన ఇద్దరం కూర్చున్నాం పార్టీలో, నేను దీంట్లో మత్తు మంది కలిపిన తర్వాత తాగు 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 నేను తాగిస్తే ఫస్ట్ డౌట్ మీకే వస్తుంది కదా. అలా మత్తు మంది కలిపినప్పుడు నేను ఫోర్స్ చేయను, లెట్స్ హ్యావ్ డ్రింక్స్, చీర్స్, తాగుతాం. అది జరిగేది. సో ఇక్కడ ఫోర్సింగ్ ఎక్కడుంది? ఫోర్సింగ్ లేదు. నీకు మత్తు మంది కలిపినప్పుడు జనరల్ గా ఎప్పుడు కూడా ఫోర్స్ చేయడు, ఎందుకంటే డౌట్ వస్తుంది. ఇంకొకటి, తర్వాత ఆవిడతో ఆ అత్యాచారం ఏదో చేసి ఆయన షూట్ చేసి దాన్ని రిలీజ్ చేస్తానని చెప్పి భయపెట్టాడు అనేది. ఈవిడ బిగ్ బాస్కి వెళ్ళొచ్చి ఎన్నో వాదనలు చేసి ఎన్నో ఇది చేసిన ఈవిడికి, చిన్న పిల్లవాడికైనా సరే ఒక చిన్న లాజిక్ ఏంటంటే, వాడి వీడియో వాడే ఎందుకు బయట పెట్టుకుంటాడు? వాడికి అంత పాపులారిటీ ఉన్నవాడు ఒక్క వీడియో బయటకు వస్తే వాడు మొత్తం నాశనం అయిపోతా, వాడి బూతులు తిట్టుకోరా, వాడి కెరీర్ అంతా సర్వనాశనం అయిపోతా. ఆవిడ గురించి ఎంతమందికి తెలుసు, ఈవిడితే చాలా మందికి తెలుసు కదా. ఏ పిచ్చి విధమైనా సరే వాడు ఆవిడ తెలుసుకున్న వీడియో నిజంగానే షూట్ చేసుకుంటే అది బయట పెట్టుకుంటాడా? సింపుల్ పాయింట్. నాకు అర్థమైంది, ఆవిడకి అర్థం కదా. బెదిరిస్తున్నాడు అని చెప్పి నన్ను లొంగ తీసుకున్నాడు అని చెప్తాను. అదేం లాజిక్? అలా అయిపోయింది. తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళంట, ఇలా చెప్తే వాళ్ళ నాన్న సరే నేను పెళ్లి చేస్తానని అంట. 40 ఏళ్ళ ఈవిడికి 25 ఏళ్ళ కొడుకు ఎవడన్నా సరే ఇచ్చి పెళ్లి చేస్తాడా? సరే, ఆల్మోస్ట్ అంత దగ్గర 10 ఏళ్ళ పైన 10 ఏళ్ళ వరకు పెద్దది ఉండొచ్చు. సో ఎవరమ్మా కొడుకు జీవితాన్ని అలా చేస్తారు? ఇప్పుడు ఏదో ఇప్పుడు ఈయనకి 25 ఏళ్ళు అనుకుందాం, సరే 23 ఏళ్ళ అమ్మాయినో అట్లా ఇచ్చి చేద్దాం అనుకుంటారు. 30 ఏళ్ళ 40 ఏళ్ళ అమ్మాయినో 38 ఏళ్ళ అమ్మాయినో తీసుకొచ్చి చేయరు కదా. ఎందుకంటే రేపు మేబీ అంటే పిల్లలు పుట్టకపోవచ్చు, మనకి ఉండదు కదా. ఏజ్ పెరిగిపోతే ఆ ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి కదా. వంశోద్ధారకుడు కావాలనుకుంటాడు ఏ తండ్రి అయినా కూడా. తర్వాత ఆయన చెప్పాడని చెప్పి తర్వాత ఇష్టపూర్వకంగానే కొన్నాళ్ళు కలిసి ఉన్నారట. కలిసి ఉన్న తర్వాత ఒక రోజున ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఫంక్షన్ ఏదో జరిగినప్పుడు కాపీ రైట్స్ ఏవో నాకు ఇమ్మని అడిగట. సరే, అప్పటిదాకా ఈవిడ చెప్పినట్టుగానే ఈయన నా మొగుడు నా సర్వస్వం అనుకుని ఆయనతో సుఖంగానే కలిసి ఉంది. అప్పటిదాకా ఆయన బలవంతంగా బ్లాక్మెయిల్ చేస్తే చెడ్డవాడు అనుకున్న ఆవిడ అదే చెడ్డవాడితోటి పెళ్లి చేసుకుంటానగానే అన్ని మర్చిపోయి ఇష్టపూర్వకంగానే కలిసి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలాంటి దీంతో చాలా ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఎదవ దరిద్రుడు అని తెలిసినప్పుడు వాడితో ఎలా ఉండాలనుకుంటున్నాను? సరే, అది కూడా పోనీ అయినా అనుకుందాం. అలా ఉన్నప్పుడుట ఆయన కాపీ రైట్స్ ఇమ్మని అడిగాడు. ఎందుకు? సరే, అడిగినప్పుడు ఆవిడేమనుకుంది, ఇతనే నా సర్వస్వం, ఇతనే నాకంతా అని చెప్పి ఆవిడ అప్పటి నుంచి ఇష్టపూర్వకంగానే కలిసి ఉన్నప్పుడు ఇద్దరిది కదా కాపీ రైట్. నాదైతే ఏంట్రా, నీదైతే ఏంట్రా, మందే కదా. ఇవ్వడానికి ఏమిటి ఆవిడకి వచ్చిన అడ్డం నాకు అర్థం కాల. ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఆస్తి ఈవిడ అనుభవిస్తుంది, ఆ కాపీ రైట్ లో లేకపోతే దాంట్లో వచ్చిన లాభం ఇద్దరు అనుభవిస్తారు కదా. కానీ ఎక్కడ కూడా ప్రేమ పెళ్లి ప్రసక్తి ఏం తీసుకురాలేదే ఆమె కేసులో ఉందా? అయితే ఈ అబ్బాయి చెప్తున్నాడు ప్రేమించమని వేధిస్తోంది అంటూ ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అలాగే డబ్బుల కోసమే ఇదంతా జరుగుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు. ఇది జరిగి ఇంతవరకు రాసిన కంప్లైంట్ కాస్త ఎప్పుడైతే ఈవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది అని తెలిసిందో, లేకపోతే మీడియాలో కొంత న్యూస్ వచ్చిందో, అప్పటికి కంప్లైంట్ ఇంకా బయటికి రాలా. బట్ ఈ లోపల వీళ్ళ డిఫెన్స్ లో ఆవిడ నిజ స్వరూపం బయట పెట్టాలని చెప్పి కొన్ని ఆడియోలు రిలీజ్ చేయడం మొదలెట్టారు. తర్వాత అనుకుంటా ఈ కంప్లైంట్ మార్చారో ఏమో, అక్కడ లాస్ట్ పేరా యాడ్ అయింది అనమాట. నన్ను డిఫేమ్ చేయడానికి నా ఫేక్ వాయిస్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మార్ఫ్ చేసి నేనేదో మాట్లాడుతున్నట్టుగా తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తూ నన్ను డిఫేమ్ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ లాస్ట్ కంప్లైంట్ లో లాస్ట్ పేరా కూడా యాడ్ చేసింది. ముందే ఎందుకైనా మంచిదని వాళ్ళకి కొంచెం ఆగుండాల్సింది, లేకపోతే ఆ పేరా బడి ఉండేది కాదు. ఇప్పుడు దాంట్లో ఏంటి బ్లాక్ మెయిల్, ఎక్స్టార్షన్, ఇంకా రేపు
ఇవి ఇంకా 5-6 రకరకాలు పెట్టింది. మరి ఏ సెక్షన్స్ పడ్డా ఎఫ్ఐఆర్ వస్తేనే తెలుస్తుంది మనకి. సో ఇది బేసికలీ ఆవిడ కంప్లైంట్ లో ఉన్న లొసుగులు సారాంశం అది. తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన ఆడియోస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా క్లియర్ కట్ గా ఈవిడ ఏమంటుందంటే, 5 ఏళ్ల క్రితం నేను ఎక్కడో మరి అది ఎప్పుడు రికార్డ్ చేశారో తెలియదు ఆ ఆడియో, అది రికార్డ్ చేసిన దగ్గర నుంచి 5 ఏళ్ల క్రితం ఎవరో ఒక లిక్కర్ షాప్ లో పనిచేశాను నేను. నెలకు 3 లక్షలు వచ్చేవి నాకు. సడన్ గా లిక్కర్ షాప్ ఓనర్ చచ్చిపోయాడు. అప్పుడు 10 లక్షలు రావడం మొదలెట్టింది. అంటే మొత్తం 10 లక్షల ఆదాయంలో 3 లక్షలు ఈవిడికి ఇచ్చేవాడు, 7 లక్షలు ఆయన ప్రాఫిట్ తీసుకునేవాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత 10 లక్షలు మొత్తం నేనే తీసుకున్నాను. కాకపోతే ఆయన కొడుకు ఉన్నాడు, ఆయన బిజినెస్ ఆయన కొడుకు రావాలి కదా, నేను అడ్డం పడ్డాను మొత్తానికి. నాకు ఎందుకంటే నాకు డబ్బులు కావాలి, నాకు ఇది కావాలి, నాకు నేను ఇచ్చే పరిస్థితిలో లేను, నాకు తెలుసు తప్పని, బట్ డబ్బు కావాలి నాకు, అదే ఇంపార్టెంట్, డబ్బు కోసం నేను ఏమన్నా చేస్తాను అన్నట్టుగానే ఆవిడ మాట్లాడిన ఆడియో ఒకటి రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఆవిడ క్లియర్ గా ఒక డబ్బు మనిషి డబ్బు కోసం ఏమన్నా చేస్తుంది, ఇప్పుడు ఇది కూడా డబ్బు కోసం డిమాండ్ చేయడం కోసం పెట్టిందా అనే కోణంలో వాళ్ళు మనం దీన్ని చూడొచ్చు అని ప్రొజెక్ట్ చేశారు. ఇంకొక ఆడియో రిలీజ్ చేశారు. దాంట్లో క్లియర్ కట్గా ఆవిడే ఈయన్ని షెడ్యూల్ చేస్తూ లైక్ ఏంట్రా రొమాంటిక్గా మాట్లాడచ్చు కదా, అది ఇది ఇక్కడ వయసు అయిపోతుంది, నా వయసు అయిపోతుంది, అర్థం కావట్లేదా, ఇంకెప్పుడు చెప్తావు. సో దట్ క్లియర్లీ ఎస్టాబ్లిషెస్ దట్ ఆయన ఈవెంట్ బ్లాక్ మెయిల్ చేసో చేయలేదు. ఏదన్నా ఒకవేళ ఉండుంటే రిలేషన్ సరే, రిలేషన్ లో ఎవరో ఒకళ్ళు మొదలెడతారు, ఈవిడ మొదలెట్టిందా ఆయన మొదలెట్టాడా, ఈవిడ మొదలెట్టింది కాబట్టి ఈవిడ తప్పు, ఆయన మొదలెట్టాడు కాబట్టి ఆవిడ తప్పు, ఇవన్నీ నేను అనుకున్నాను. ఏదో రకంగా ఇద్దరి మధ్యలో మొదలయ్యింది, కొన్నాళ్ళ తర్వాత ఎలా కలిసి ఉన్నారో లేదా అనేది పాయింట్. ఒకవేళ కలిసి ఉంటే అది దానికి తీసుకొచ్చి ఇప్పుడు రేపులు అంటే మనం చూస్తున్న ఈ 3 కేసుల్లో ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ఒక రిలేషన్ కొన్నాళ్ళు కలిసి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు, ఒక రోజున ఏదో తేడా వస్తుంది, బయటకు వచ్చి అబ్బాయి మీద కేసు 376. ఇదే అబ్బాయి ఇదే నిజంగా అబ్బాయి జరిగితే, ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నాడు, ఆయన కొన్నాళ్ళు వీడితో కలిసి ఉన్నాడు, లవ్ చేశాడు, ఈ రోజు సడన్ గా ఆవిడ వద్దంటుంది. జానీ మాస్టర్ వెళ్ళి ఈవిడ నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకుని అంటుంది. సరే నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా అనొచ్చు, నా మతం ఒప్పుకుంటుంది కాబట్టి నాకు తప్పు కాదు అది. ఈవిడ నన్ను ప్రేమించింది, ఇవాళ నన్ను వద్దు పెళ్లి చేసుకొని అంటుంది, విచ్ ఈజ్ రాంగ్ కదా, నన్ను వాడుకుంది కెరీర్ కోసం వాడుకొని ఇప్పుడు టక్ అని చెప్పి ఆయన వెళ్ళి పోలీస్ కేసు పట్టమనండి. ఈయనే కాదు, పెళ్లి కాని మగాడైనా సరే మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి పట్టరు కాదు, తీసుకోరు, చట్టం లేదు, చట్టమే లేదు, ఉంది కదా అని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అంటే వీడైతే కనీసం కేసు కూడా పెట్టలేరు, అదే మగాళ్ళు అయితే కనీసం 10 ఏళ్ళు జైలు శిక్ష పెట్టేంత దారుణమైన పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. అవును, ఇక్కడ చూస్తే 3 అబ్బాయిలు విక్టిమ్స్ లాగే కనిపిస్తున్నారు, అమ్మాయిలేమో వాళ్ళు కొద్ది రోజులు రిలేషన్స్ లో ఉండి ఎలా బయటపడాలో అర్థం కాక కేసులు. జరిగేది ఏంటంటే అమ్మా, ఏదో రకంగా వాళ్ళు వీళ్ళని ఏదో బెదిరించో వాళ్ళకి కావాల్సింది. సో ఒక కేసులో నేను ఆయన నుంచి విడిపోదాం అనుకున్నా, అవి ట్రై చేయొచ్చు, మిగతా కేసులో ఏదో కొంత డబ్బులు లాగాలని వీళ్ళు ట్రై చేయొచ్చు. ఏదైనా కూడా వాళ్ళకి ఒక మోటివ్ అయితే ఉంది, ఆ మోటివ్ సాధించుకోవడానికి ఈ కేసులు అనుకుని వాళ్ళు వస్తున్నారు. బట్ వచ్చినప్పుడు వీళ్ళు ఊరుకోవట్లేదు కదా. సరే పోలీసులు మనకి న్యాయం చేయరు, చట్టాలు మనకి సుముఖంగా లేవు కాబట్టి మనకున్నది ఒకటి మీడియా. అందుకని వాళ్ళ డిఫెన్స్ లో ఉన్నది మీడియా ఒకటే, అందుకని మీడియాకి రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. అవును, ఇంకేం లేక అదే అంతటితో ఆగుతున్నారు. కొంతమంది అయితే యాసిడ్ దాడులు లేకపోతే కొట్టడాలు ఇవన్నీ. ఎందుకంటే నాకు న్యాయం నేనే చేసుకోవాలి, మగాడికి నాకు ఏ కోర్టులు ఏ పోలీస్ స్టేషన్ న్యాయం చేయనప్పుడు నేనేం చేస్తాను. అట్లీస్ట్ వీళ్ళు పాలిస్ట్ గా ఇదిగోండి మీరు చూడండి, చూసి మాట్లాడండి. అంటే మీడియా కూడా ఏకపక్షంగా ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మనకి థ్యాంక్స్ టు రాజ్ తరుణ్ కేసు అప్పటి నుంచి ఆలోచిస్తున్నారు జనాలు, పెట్టగానే చూడట్లేదు, ఛాన్స్ ఇస్తున్నారు, వాళ్ళ వాయిస్ కూడా వినిపించడానికి అగైన్ అండ్ అగైన్ ప్రూవ్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే ఇట్లాగే ఉంది సొసైటీ, దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు సెక్షన్స్ ని అనేది మనకి అక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది టూ ఎర్లీ, బట్ అటు సైడ్ నుంచి కూడా మనకి ఏమైనా రావచ్చు, రేపు ఎల్లుండో ఎవరు రావచ్చు. అది